అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. నేను మీ చిరంజీవి. ఈ రోజున మనమైతే మచిలీపట్నం టీడీటీ కళ్యాణ మండపంలో అయితే ఉన్నాం. మచిలీపట్నం నడిబొడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన అయితే 10 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల స్థలంలో ఎంతో చక్కటి విశాలమైన కళ్యాణ మండపం అయితే మన ఈరోజు మచిలీపట్నంలో అందుబాటులో ఉంది. కాకపోతే దురదృష్టవశాత్తు గత 5 ఏళ్ల కాలంలో టీడీటీ కళ్యాణ మండపం మచిలీపట్నంలో అయితే శిథిలావస్థకు చేరుకుందనే చెప్పాలి. ఏదైతే కార్ పార్కింగు పూర్తిగా లోపల ఎంతో 1000 మందికి పైగా కూర్చొని కళ్యాణం వీక్షించడానికి విశాలమైన ఏదైతే స్థలం ఉందో 300 మంది నుంచి 400 మంది వరకు భోజన సదుపాయం, చక్కని భోజన సదుపాయాలు ఏదైతే అందుబాటులో ఉన్న ఈ టీడీటీ కళ్యాణ మండపం ఎందుకు ఇలాగా శిథిలావస్థకు చేరుకుంటుందో మరి ఎవరికి అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాల కిందట ఈ కళకళలాడుతూ ఉన్న ఈ టీడీటీ కళ్యాణ మండపం ఈ రోజున నిర్జీవమైన పరిస్థితిలోకి ఎందుకు వచ్చింది? టీడీటీ బోర్డు ఏం చేస్తుంది? 5 సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో బయట ఏదన్నా కళ్యాణ మండపాలకు వెళ్ళి కళ్యాణం చేసుకోవాలంటే తక్కువలో తక్కువ ₹1,00,000 లేనిదే ఈరోజు కళ్యాణ మండపాలు అందుబాటులో లేవు. వాటికి కనీసం పార్కింగ్ వసతి కూడా లేని పరిస్థితిలో అవస్థలు పడుతూ కళ్యాణానికి వెళ్ళి భోజనాలు చేసి బయటికి రావాలంటే అది ఒక పెద్ద ఘట్టం కిందే చెప్పుకోవాలి. కానీ ఈ రోజున పరిస్థితుల్లో చూస్తే ఇంత విశాలమైన ప్రదేశంలో ఇంత చక్కటి విశాలమైన కళ్యాణ మండపం ప్రజలకు అందుబాటులో ఉండి కూడా ప్రజలకు వాడుకోవడానికి ఉపయోగకరంగా లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇదే విధంగా టీడీటీ కళ్యాణ మండపమే కాకుండా ఒక పక్కన ఆన్లైన్లో తిరుపతి వెళ్ళే భక్తులకు ఇక్కడే మొత్తం వివరాలు కనుక్కొని టికెట్లు అందజేసి కంకణాలు కట్టే కార్యక్రమం అయితే జరిగేది. అది కూడా గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి. మరి ఎందుకు మచిలీపట్నంలోనే ఈ విధంగా జరుగుతుందా? మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీటీడీ కళ్యాణ మండపాలపైన ఇలాంటి శీతకన్ను ఏదైనా పడిందా అనే విషయం అయితే మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిన అయితే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మచిలీపట్నంలో అయితే టీటీడీ కళ్యాణ మండపం దుస్థితి చాలా దీనంగా ఉందనే చెప్పాలి. మీరు చూస్తూ ఉన్నట్టయితే చూడండి, అక్కడ కార్ పార్కింగ్కి వీలుగా ఉండే చోటన నీళ్లు నిండిపోయి ఒక పక్కన పశువులు తిరుగుతా గడ్డి పశువులు మేస్తూ కనీసం ఒక మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితుల్లో, అంటే టీడీటీ చెప్తారు మనకు అందరూ టీడీటీలోని నిధులనే తీసుకొని పూర్తిగా అందరికీ వాడుకుంటారు, టీడీటీ వాళ్ళ డబ్బుల్నే తీసుకొచ్చి అన్ని దేవాలయాలకి వాడతారు అని చెప్తారు. మరి ఈ మచిలీపట్నం ఇంత విశాలమైన ఈ టీడీటీ కళ్యాణ మండపంలో మాత్రం ఎందుకు మరి ఎటువంటి చిన్న సున్నం కూడా రాసే పరిస్థితి లేక లోపల నుంచి స్లాబ్ కారిపోతున్న పరిస్థితులు అయితే మనకి ఇక్కడ దయనీయమైన పరిస్థితుల్లో టీడీటీ కళ్యాణ మండపం మచిలీపట్నంలో ఈ పరిస్థితి ఉండటం అనేది చాలా దురదృష్టకరమనే చెప్పాలి. మరి అయితే మనకు అందుబాటులో టీడీటీ కళ్యాణ మండపానికి ఈ విధంగా ఉంది. మా టీడీటీ కళ్యాణ మండపాన్ని బాగు చేయండి అని చెప్తూ కొంతమంది ప్రజలైతే మనకు అందుబాటులో ఉన్నారు, కొంతమంది నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ టీడీటీ కళ్యాణ మండపం ఈ 5 ఏళ్లలో ఎందుకు ఈ దుస్థితికి వచ్చింది? ఇదేమన్నా రాజకీయపరమైన కుట్రైనా జరిగిందా, లేకపోతే మామూలుగానే టీడీటీ కళ్యాణ మండపం అసలు కళ్యాణ మండపాలని టీడీటీ బోర్డే దీన్ని పట్టించుకోవటం మానేసింది అన్న విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సార్, చెప్పండి సార్, ఏం జరిగింది? ఎందుకు టీడీటీ కళ్యాణ మండపం ఈ విధంగా తయారైంది? నా పేరు శ్రీరామచంద్రమూర్తి. నేను బీజేపీ స్వచ్ఛ భారత్ కన్వీనర్ని పార్లమెంటు. గత ఎంతో కళకళలాడుతూ సామాన్యులందరూ కూడా అందుబాటులో ఉండి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వేరే అనేక పబ్లిక్ కార్యక్రమాలకి అనేక మందికి ఉపయోగపడేది, చాలా తక్కువ రేట్లో ఉపయోగపడేది ఇది. అలాంటిది చక్కగా ఉన్నటువంటి సెంటర్గా ఉన్నటువంటి మచిలీపట్నం నియోజకవర్గానికి సెంటర్గా ఉన్నటువంటి చుట్టుపక్కల విలేజ్కి కేంద్రంగా ఉన్నటువంటి మంచి స్థలం ఇది. ఇందులో అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతూ ఉండేవి. అటువంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక పద్ధతి ప్రకారం వీటిలన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు ఏవైతే అన్నింటినీ కూడా మూసేసి దీనికి సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో ఇదంతా కూడా డైవర్ట్ చేసి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా డైవర్ట్ చేసి ఉపయోగించుకోవడం జరిగింది. రెండోది, వాళ్ళు ఏ రకంగా తయారయ్యారంటే ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే కబ్జా చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. దీన్ని కబ్జా చేయాలనే ఉద్దేశం కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్ల మట్టి జరిగి చక్కగా ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు. బయట పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే 1,00,000 పైన తప్పితే 1,00,000 తక్కువలో ఎక్కడ కళ్యాణ మండపాలు లేవు. ఇక్కడ మొత్తం అంతా కూడా 40-50 వేలలో అయిపోయేది ఇక్కడ ఖర్చులతో అన్నిటితో కూడా పెళ్ళిళ్ళు చాలా చౌకగా. అటువంటిది దీన్ని కావాలని చెప్పి మూసివేసి మరి ప్రజలకు అందుబాటులో లేకుండా
భక్తులకు విశ్వాసాలను దెబ్బ కొడుతూ వైసీపీ ప్రభుత్వం దీన్ని మూసివేయడం జరిగింది. మేము అందరం కూడా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఎవరైతే మంత్రి గారు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు ఎవరైతే గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి మేమంతా మెమరాండం ఇచ్చి త్వరలోనే దీన్ని బాగు చేయించి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది, హార్ట్ ఆఫ్ ది మరి నియోజకవర్గంలో ఉంది కాబట్టి దీన్ని వెంటనే భక్తులకి అందుబాటులో తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా ఈ సేవ మనం తిరుపతి వెళ్లకుండా ఇక్కడి నుంచే 300 రూపాయల టికెట్ కానీ ఇదివరకు 50 రూపాయల టికెట్ ఉన్న స్పెషల్ దర్శనం అది కానీ ఇక్కడే బుక్ చేసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఈ సేవ సౌకర్యం ఉండేది. దాన్ని కూడా మూసేశారు. మొత్తం అంతా మూసేసి ఇదంతా కూడా పాడు పెట్టడం వల్ల ఇదంతా కూడా పాడైపోయి నీళ్లు ఉండి మరి పాములు వస్తూ అదేవిధంగా పైనుంచి సరైన పోషణ లేకపోవడం అంతా వాన కురుస్తున్నటువంటి చాలా దీనమైన పరిస్థితిలో వచ్చింది. ఇది మన అదృష్టం కొద్దీ వాళ్ళ ప్రభుత్వం మారి మంచి ప్రభుత్వం వచ్చింది. మేమంతా కూడా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా త్వరలోనే దీన్ని పునరుద్ధరించి భక్తులకి ప్రజలకి అందుబాటులో చౌకగా ఉన్నటువంటి వెంకటేశ్వర కళ్యాణ మండపాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ కూడా ఏమనుకుంటారంటే ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తే తిరుపతి కళ్యాణ మండపంలో పెళ్లి చేసినట్టే భావిస్తారు వాళ్ళు. అంత పవిత్రత ఉంది ఈ కళ్యాణ మండపానికి. కాబట్టి మేము ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే స్థానిక మంత్రి గారికి ఇవి ఇచ్చాం, విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. అలాగే చంద్రబాబు గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలోనే దీన్ని పునరుద్ధరించి కోట్లాది రూపాయల ఫండ్స్ ఉన్నాయి, దీనికి ప్రజల నుంచి వచ్చే డబ్బు ఉంది కాబట్టి ఇది వెంటనే త్వరలోనే దీన్ని మళ్ళీ పునరుద్ధరించి భక్తులందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొన్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాలది ఇది గత 5 సంవత్సరాల నుంచి ప్రజలకి ఉపయోగపడక బీడులాగా అయిపోతుంది. ఒక సామాన్యుడు మధ్యతరగతి కుటుంబానికి ఒక 30,000 ఖర్చుతో ఈ కళ్యాణ మండపంలో మినిమం 2,000 మంది కూడా భోజనం చేసే సదుపాయాలు ఇచ్చారు. ఆ రోజున చాలా బాగుండేది. ఎక్కడి నుంచి వచ్చినా బస్సులో వచ్చినా ఎక్కడ వచ్చినా ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది దీనికి. కానీ మరి ఈ 5 సంవత్సరాల నుంచి ఏ రాజకీయంగా ఎలా ఉందో కానీ ప్రతి కళ్యాణ మండపంకి వెళ్తే 2-3 లక్షల మంది బయటికి రారు. ఇక్కడ అలా లేదు. సగటు మనిషి మధ్యతరగతి మనిషికి ఉపయోగపడే కళ్యాణ మండపం. దీన్ని ఇదివరకు గవర్నమెంటు మూలపడినా ఇప్పుడు గవర్నమెంటు కూటమి దయచేసి అర్థం చేసుకుని సామాన్య మానవుడికి మధ్యతరగతి కుటుంబానికి మచిలీపట్నం నడిబొడ్డున ఉన్న ఈ కళ్యాణ మండపానికి ఇచ్చేయాల్సిందిగా కోరుచున్నాను. టీటీడీ కళ్యాణ మండపం చాలా గత 5 సంవత్సరాల నుంచి చాలా పాడైపోయింది. అదే ఇక్కడ టీటీడీలో గతంలో టీటీడీ నుంచి ఆన్లైన్ టికెట్లు దర్శనం టికెట్లు ఇచ్చేవాళ్ళు, అవేమీ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడి నుంచి ఆ యొక్క కౌంటర్ని తీసివేయడం జరిగింది. కనుక స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మళ్ళీ ఆన్లైన్ కౌంటర్ ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నాం. నా పేరు హరికృష్ణ అండి. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిని, కాపు సంక్షేమ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఎంతోమంది కృష్ణా జిల్లాలో పెద్ద తిరుపతి వెళ్తే ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ మన తిరుపతి దేవస్థానంలో వచ్చి కళ్యాణాలు చేసుకుని ఎంతో ఆనందపడి వెళ్ళే మనుషుల మనస్తత్వాలు అన్నీ ఉండేవి. అందరూ కూడా చక్కగా పెళ్లి చేసుకెళ్ళేవాళ్ళు. అటువంటిది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అన్నీ తీసేసింది. దీనికి వచ్చిన ఫండ్స్ అన్ని కూడా పట్టుకెళ్ళిపోయి డైవర్ట్ చేసేసి ఈ దేవాలయంలో ఎంతోమంది పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది వచ్చి పెళ్లి చేసి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళంతా 40-50 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి చేసిన వాళ్ళు అందరి మనస్తత్వాన్ని కూడా ఆయన మట్టి చేసేసాడు ఆయన. ఈరోజు ఇక్కడ మనం తిరుపతి వెళ్ళాలంటే ఇక్కడే మనం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళం. తిరుపతి లడ్డూలు దొరికాయి, సప్తగిరి పుస్తకాలు దొరికాయి, అవి కూడా లేకుండా అంతా కూడా నిర్వీర్యం చేసేసారు. వెంటనే ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చాము, మన మినిస్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చాము. మేమందరం కూడా ఇదంతా కూడా మన భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున మన చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మళ్ళీ అన్ని సౌకర్యాలు కూడా మన అందరూ టీటీడీ కళ్యాణ మండపాలు కల్పిస్తామని చెప్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. నా పేరు మైనంపూడి సాయిబాబా, సామాజిక కార్యకర్తనండి. ఇదివరకు ఇక్కడ పూర్వ వైభవం బాగుండేది. ఎందుకంటే టీటీడీ కళ్యాణ మండపంలో ఒక మధ్యతరగతి కుటుంబం కలిగిన వ్యక్తి పెళ్లి చేసుకోవాలంటే చాలా సౌకర్యంగా ఉండేది. ఎక్కువ జనసాంద్రత కలిగి పెళ్లి చేసుకోవాలన్నా బాగుండేది. అట్లాగే కౌంటర్ ఉండేది, టీటీడీ కౌంటర్ అసలు విరివిరామం అయిపోయింది. బయట కౌంటర్లో చేసుకోవాలంటే మినిమం ఆ కౌంటర్ దానికి దాఖలు చేయాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది, అది కూడా మిగులుద్ది. అట్లాగే ఇదివరకు ఇక్కడ ఒక ఉద్యోగి కూడా ఉండేవాడు టీటీడీకి సంబంధించినంతవరకు, వాళ్ళని కూడా పునరుద్ధరించాలి. అట్లాగే పూర్వ వైభవం తీసుకురావాలని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై హింద్. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే మచిలీపట్నం టీడీటీ కళ్యాణ మండపం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణం చేసుకుంటానికి వీలు కుదరని
అంత దూరాభారం భక్తులు చుట్టాలని బంధువుల్ని అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకురావటం అంటే కష్టమైన వాళ్ళు ఈ అందుబాటులో ఉన్న మన దగ్గరలో ఉన్న టీడీటీ కళ్యాణ మండపంలో కళ్యాణం చేసుకుంటే అది ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే చేసుకున్నట్టుగా సెంటిమెంట్గా ఫీల్ అయ్యే ఈ టీడీటీ కళ్యాణ మండపం ఈ రోజున ఈ దుస్థితికి రావడానికి కారణాలు ఏంటనేది మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదైతే ఈ టీడీటీ కళ్యాణ మండపాన్ని పునరుద్ధరించి మరి పూర్వ వైభవం తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఏదైతే రిజర్వేషన్ కౌంటర్ని ఓపెన్ చేసి కంకణాలు దర్శనాలకి లడ్డూలకి కార్యక్రమాలకి వెళ్ళడానికి పూర్తిగా టీడీటీ సమాచారాన్ని మొత్తం ఇదివరకు అయితే మాకు ఇక్కడ అందుబాటులో ఉండేది. ఈ రెండు టీడీటీ సమాచారం తెలుసుకోవడానికి ఎవరిని అడగాలో తెలియని పరిస్థితుల్లో అయోమయమైన పరిస్థితుల్లో ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే టీడీటీ కళ్యాణ మండపం ఉందో ఈ టీడీటీ కళ్యాణ మండపంలో లోపల మొత్తం అంతా రెన్యూవల్షన్ చేసి మొత్తం అన్ని శుభ్రంగా చేసి ఒక 50,000 తీసుకున్నా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 20,000 రూపాయలు ప్లస్ జీఎస్టీ అంటే దాదాపుగా 23,000 రూపాయలతో యూనిట్కి 15 రూపాయల కరెంటు ఛార్జీతో అయితే ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ 5 సంవత్సరాల నుంచి ఈ విధంగా కూడా అందుబాటులో లేదు. ఏదైనా చిన్న చితకా కార్యక్రమాలు జరిగితే కూరగాయలు బేరం ఆడుతున్నట్టు టీడీటీ కళ్యాణ మండపానికి వచ్చి బేరాలు ఆడి 6,000కి 5,000 రూపాయలకి చిన్న చిన్న ప్రోగ్రాములు చేసుకునే పరిస్థితికి అయితే ఈ రోజున మచిలీపట్నంలో టీడీటీ కళ్యాణ మండపం దుస్థితి అయితే దిగజార్చారు. మరి రానున్న రోజుల్లో నేటి ప్రభుత్వాలు ఈ టీడీటీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి మచిలీపట్నం ప్రజలు ముక్తకంఠంతో అయితే కోరుకోవటం జరిగింది. మరి ఇది దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు కానీ మరి టీడీటీ బోర్డు మెంబర్స్ కానీ మరి ఎవరైనా కానీ టీడీటీ కళ్యాణ మండపం మచిలీపట్నం కళ్యాణ మండపాన్ని అయితే పూర్వ వైభవం తీసుకొచ్చి పేదలకు అందుబాటులో ధరల్లో ఉండే విధంగా ఈ టీడీటీ కళ్యాణ మండపాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.